హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో మనకి చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో వాటిలో ప్రధానంగా చాలా వరకు మనం చూసే మెసేజ్ ఏంటంటే, ఈ పాపకి చదువు అంటే ఇంట్రెస్ట్ కానీ వీళ్ళు చదివించలేకపోతున్నారు. సో ఈ మెసేజ్ని మీరు ఎంతమందికి అయితే ఫార్వర్డ్ చేస్తారో, ఒక్కొక్క ఫార్వర్డ్కి పావలా 10 పైసలు ₹10 రూపాయి చొప్పున వాట్సాప్ ఇస్తుంది అని, లేదంటే ఈ బాబు కళ్ళు లేవు, లేదా ఈ బాబు కిడ్నీ ఫెయిల్ అయింది, సో ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేస్తే ఆ వాట్సాప్ వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తుంది. సో అందుకని ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి మనకి చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ మెసేజ్లు నాకు చాలా మంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒకరు అడగడం జరిగింది, వాట్సాప్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి వాటి గురించి వాట్సాప్ నుంచి మనం అమౌంట్ ఎలా తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. సో నేను ఈ రోజు దీని గురించి మాట్లాడబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. సో ముందుగా మనం ఈ మెసేజ్ని పంపించడం వల్ల వాట్సాప్ వాళ్ళకి అమౌంట్ ఇస్తుందా, ఒకవేళ ఇస్తే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనేది ముందు మాట్లాడుకునే లెక్కైతే, ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల వాట్సాప్ ₹1 కూడా వాళ్ళకి ఇవ్వదు. అసలు వాట్సాప్కి ఈ మెసేజ్లకి ఎటువంటి సంబంధం లేదు. వాట్సాప్ అనేది ఒక ఫ్రీ యాప్ అనమాట. సో వాట్సాప్లో మనం చాటింగ్ చేసుకున్నంత మాత్రాన వాట్సాప్ ఇన్కమ్ అనేది ఎటువంటి ఇన్కమ్ రాదు. అదే ఈ మెసేజ్ని మీరు ఒక SMS ద్వారా ఫార్వర్డ్ చేస్తే, ఒక SMSకి మనకి ₹1 అనేది ఖర్చు అవుతుంది. సో ఆ రూపాయి ఖర్చు అయింది కాబట్టి ఏదైతే నెట్వర్క్ వాళ్ళు ఉన్నారో, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 దానివల్ల లాభం వస్తుంది కాబట్టి అందులో పావలా తీసి ఆ బాధితుడికి ఇవ్వచ్చేమో. కానీ వాట్సాప్ ద్వారా అలాంటి ఫార్వర్డ్ చేయడం మాత్రాన వాట్సాప్ ₹1 కూడా ఇవ్వదు. వాళ్ళకి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. సో మరి ఇదంతా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, మరి ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయని చెప్పి అడిగితే, నేను దీని మీద ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే, ఎవరి మీద అయితే కోపం ఉంటుందో, సో వాళ్ళ ఫోటోని ఫేస్బుక్ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ మొబైల్ నుంచో, లేకపోతే వాళ్ళ మెమరీ కార్డ్ నుంచో ఎక్కడో ఒక చోట నుంచి వాళ్ళ ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి దాని కింద ఇలాంటి పనికిమాలిన రూమర్స్ ని క్రియేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కించపరచడానికే ఇవన్నీ చేస్తున్నారు. సో మనకు తెలుసో తెలియకో ఫార్వర్డ్ చేసే ప్రతి వ్యక్తి ఇందులో పాలు పంచుకుంటారు. యాక్చువల్గా దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఎప్పుడైతే మనకి ఇలాంటి పంపిస్తారో మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వెంటనే దాన్ని వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాం. ఇందులో అబద్ధం ఎంత ఉంది, నిజం ఎంత ఉన్నది కూడా ఆలోచించాం. ఇంకొన్ని మెసేజ్లు మరీ చండాలంగా ఉంటాయి. ఏంటంటే, ఆ మెసేజ్ మొత్తం చదివిన తర్వాత దేవుడి గురించి మెసేజ్ రాస్తారు. ఈ మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేయకపోతే దేవుడు మనకు హాని చేస్తాడంట. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఏంటి, ఒక మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయకపోతే దేవుడు మనకు హాని చేస్తాడు, ఇలాంటి మెసేజ్లు కూడా వస్తుంటాయి. సో ఇలాంటి ఫేక్ మెసేజ్లు అనేది మీరు అసలు నమ్మమాకండి.